హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఆఫ్టర్నూన్ పకోడీ చేసాము. పకోడీను మిర్చి బజ్జీ చేసాము ఫ్రెండ్స్. ముందుగా శనగపిండి 1 కప్పు తీసుకున్నాము. తగినంత సాల్ట్ వేసి వాటర్ పోసి కలిపాము. బాగా లూజ్ కలపద్దు. చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నాము. కలిపి పక్కన పెట్టుకోవాలి. బేకింగ్ సోడా వేసాము. కట్టెల పొయ్యి మీద వేసామని చెప్పాను కదా. ఒక్కొక్కటి మిర్చి పిండిలో డిప్ వేసుకుంటూ వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ వేస్తుంది. ఇవి చాలా టైం పడుతుంది ఫ్రై కావాలంటే. చాలా బాగున్నాయి మిర్చి బజ్జీ. మా మమ్మీ 4-5 పావు కిలో పిండి తీసుకున్నాము. 10 అయ్యాయి మిర్చి బజ్జీ అంతే. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. టూ సైడ్స్ టర్న్ చేసుకుంటే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ. మిర్చిలో ఏం స్టఫ్ వేయలేదు, జస్ట్ సాల్ట్ కలిపి పెట్టాము. పిండిలో కూడా ఏం వేయలేదు, సాల్ట్ వేసాము. సాల్ట్ బేకింగ్ సోడా వేసి చేసాము. మిర్చి బజ్జీలు అన్నీ ఒకటేసారి వేసాము. మంచిగా కాల్చుకోవాలి, లేకుంటే పిండి పిండి ఉంటాయి మిర్చి బజ్జీలు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను చూడండి. మా పిండి కాలుస్తుంది. మా మమ్మీ బజ్జీలు వేసింది. ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. మిర్చి ఫ్రై కావాలని మా పిన్ని ఎక్కువసేపు కాల్చింది బజ్జీలు. టర్న్ చేసుకుంటూ ఒక్కొక్కటి కాల్చింది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయినాయి. ఇప్పుడు జల్లగంటతోనే తీస్తుంది. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. 2 సైడ్స్ శనగపిండి 1 కప్పు తీసుకొని ఆనియన్స్ 2 చిన్న పీసెస్ చిన్నగా కట్ చేసి సాల్ట్ వేసి పకోడీ పిండి కలుపుతున్నారు. ఈ మిర్చి బజ్జీ అయ్యే వారికి. అన్ని రెసిపీస్ ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తామని చెప్పాను కదా. ఆఫ్టర్నూన్ చేసాము ఫ్రెండ్స్. టూ సైడ్స్ ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్. ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అన్ని వెరైటీస్ చేసుకున్నాము ఈరోజు. మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. జల్లగంటతో తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. 5 మినిట్స్ అలా వస్తే ఆయిల్ అంతా జల్లగంటతో తీసి డబ్బాలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కట్టెల పొయ్యి మీద మిర్చి బజ్జీలు ఏవైనా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు మేము అన్ని వెరైటీస్ చేసుకున్నాము. బగారా రైస్, చికెన్ ఫ్రై, మిర్చి బజ్జీ, పకోడీ, పూరీలు చేసాము.
అంతే ఫ్రెండ్స్, అవి జల్లిగడ్డతో తీసి డబ్బాలో వేసుకోవాలి. మిర్చి బజ్జీ రెడీ అయింది. అదే ఆయిల్లో పకోడీ వేస్తున్నాము. ఇంకో కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, సాల్ట్, బేకింగ్ సోడా వేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసి ఆ పీసెస్ వేసి కొత్తిమీర కూడా వేసాము, కలిపి రెడీగా పెట్టాము. ఈ మిర్చి బజ్జీ అయిపోయాక వేస్తామని. 90% ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ డబ్బాలో వేసుకోవాలి. డబ్బాలో వేసి అట్లా 5 minutes ఉంచాలి. ఇవి వేసాక పకోడీ వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నాము. చిన్న చిన్నగా బజ్జీలా వేసుకోవాలి. పకోడీ ఎంత చిన్నగా వేస్తే అంత బాగా లూజ్ కలపాలి పిండి. కప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటేసారి వేసాము. టోటల్ వేసినాయి 2 sides టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిండి వేయలేదు. పసుపు వేసాము, ఆనియన్స్ వేసాము, కొత్తిమీర వేసాము. అంతే. పిల్లలైతే చాలా ఇష్టం కదా. టైం ఎక్కువ పడుతుంది కానీ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యే వరకు వేసుకుంటుండాలి 2 sides. మ్యాక్సిమం ఫ్రై అయినాయి. ఎల్లో కలర్ కలిపి అది ఉడుకుతుంది. కాదు కర్రీ, చికెన్ కర్రీ అండు కాదు, బయట వండుతాయి అయిపోతుంది. అంటే ఇదే మొక్కుడా, అదే మొక్కుడా? కాదు, ఓడి కోసేది ముక్కుడు కదా. ఏం కాదు, కోసుకుంటా అయితే అదే మరి. అంటే బియ్యం ఇవ్వండి తినద్దు అంటాను నువ్వు. కోని కోసిన కాదు, ఎవరు తినద్దు. ఆయిల్ ఇంకా అదే సరిపోతుందని అలానే అదే ఆయిల్లో వేసాము పకోడీ. ఆనియన్ సన్నగా తురుమాలి ఫ్రెండ్స్. ఎంత సన్నగా కట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది పకోడీ. కలపాలి. కాదు, ఇంకో దాంట్లో పెట్టే. పిండి టైట్ కాకపోతే పిండి కలపాలి. బేకింగ్ సోడా ఎక్కువ కాదు. 90% ఫ్రై అయినాయి. 2 minutes టర్న్ చేసి 2 sides. కాదు, విజయవాడ కూడా ఆగుతాడు కదా. పోతుంది ఫ్రెండ్స్. వరంగల్ ట్రైన్ రేపు ఎక్కుతారు కాబట్టి శుక్రవారం శనివారం చేసుకుంటారు. మొన్ననే చేసా అదే అంటే చూడండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. అది చేసుకుంటారు కదా అని చేసి అది చేసినాకనే తీయాలి ఇంకొంచెం బగారా రైస్ ఆల్రెడీ చేస్తాను కాబట్టి వీడియో వేయలేదు. ఏదైనా ఫ్రై చేస్తారు.
స్ప్రైట్ పోయి ఏం కాదు. మేము మా సైడ్ మేము ఇలానే చేస్తాము అన్ని రెసిపీస్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అది అయ్యే రాడు కాల్సి తీసులేదు ఫ్రై అయినాయి శనగలు వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తీసి ఇట్లా కొత్తిమీర అది గార్నిష్ పెట్టుకోవాలి. నోరు ఊరుతుంది కదా. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా నొక్కండి. గంట కొట్టుని మర్చిపోకండి.